ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలు చెల్లిస్తున్నామండి. ఈరోజు దేవుని వాక్యం యాకోబు పత్రిక 4:10 ఒక చిన్న మాటను తీసుకున్నాము. అదేంటంటే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించడం. ఈ మాట నాకు చాలా హృదయాన్ని తాకిందండి. దీంట్లో ప్రభువుని దృష్టి మనం తగ్గించుకోవడం అంటే మనలో ఉన్న గర్వం తగ్గించుకోవాలి, లోబడటం అనేది నేర్చుకోవాలి. గర్వాన్ని విడిచిపెట్టడం అంటే నా జ్ఞానం, నా సంపద, నా బలం ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు కదా మనుషులు. వాటన్నిటి నుంచి మనం మనసు నుంచి మనం బయటకు రావాలి. అలాగే దేవుని మీద ఆధారపడటం. మనం ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా అది దేవుని సహాయం లేకుండా మనం ఏం చేయలేము. కాబట్టి దేవా, నువ్వు లేకపోతే నేనేం చేయలేను అని పూర్తిగా దేవుని మీద ఆధారపడటం అంటే ఆయన పూర్తిగా లొంగిపోవడం, లోబడటం అని కూడా అనవచ్చు. దేవుని చిత్తానికి మరియు ఆయన వాక్యానికి మన సొంత ఇష్టాలు తల వంచి అప్పగించుకోవడం, ఇది దేవుని దృష్టికి తగ్గించుకోవడంగా మనం వివరించవచ్చింది. దీంట్లో లోకం ఇచ్చే హెచ్చింపు లేదా దేవుడు ఇచ్చే హెచ్చింపు. లోకం అయితే తనను తాను హెచ్చించుకుంటుంది. లోకంలో మనుషులు వారు హెచ్చించుకుంటారు. అలాంటి హెచ్చించుకున్న వారిని లోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళని ఎత్తుమిది పెట్టుకుని చూస్తూ ఉంటారు. గట్టిగా మాట్లాడేవారు, తమ లోకంలో ఉన్న వాటిని చూపించి గర్వంగా మాట్లాడే వాళ్ళని మనుషులు ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడికి అలాగా ఇష్టం ఉండదు. దేవునికి గర్విష్ఠులు అంటే ఇష్టం ఉండదు. ఎవరైతే దీనులై దేవుని దృష్టికి దేవుని దగ్గర ఉంటున్న వాళ్ళందరూ దేవునికి ఇష్టంగా దేవునికి ఇష్టంగా ఉంటారు. దీంట్లో చివరగా ఏంటంటే, ఈ దీన మనసుకు అత్యుత్తమ ఉదాహరణ యేసుక్రీస్తు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైనప్పటికీ తనను తాను పూర్తిగా తగ్గించుకొని దాసుని రూపం ధరించి శిలువ మరణము పొందేందుకు లోపడ్డాడు. అందుకే దేవుడు ఆయనను ఎంతగానో హెచ్చించాడు. ఈ విషయం ఫిలిప్పీయులకు రాసిన